స్ట్రీట్ డాగ్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా ఏరియాల్లో వీటితో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. కుక్కల దాడులు తగ్గించేందుకు కృషి చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగానే ఇంజీ డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని జలగం వెంగళరావు పార్కుతో ప్రత్యేక డ్రైవ్ని కండక్ట్ చేసింది బల్దియా. ఇదివరకు కుక్కలంటే చులకన భావం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డాగ్ లవర్స్ పెరుగుతున్నారు. జర్మన్ షెపర్డ్, హస్కీ, గోల్డెన్ రిట్రీవర్, లాబ్రాడర్ లాంటి బ్రీడులను పెంచుకునే వాళ్లు ఎక్కువైపోయారు. వాటి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడట్లేదు. మరోవైపు సిటీలో స్ట్రీట్ డాగ్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. పెరుగుతున్న వీధి కుక్కలను కట్టడి చేసేందుకు స్పెషల్ అడాప్షన్ డ్రైవ్ ని కండక్ట్ చేసింది జీహెచ్ఎంసీ. డాగ్ లవర్స్ యానిమల్ యాక్టివిటీస్ తో కలిసి సిటీలోని పార్కుల్లో స్పెషల్ డ్రైవ్ ని కండక్ట్ చేసింది బల్దియా. ఇండీ డాగ్ అడాప్షన్ డ్రైవ్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రారంభించారు. ప్రతి వారం కొనసాగుతుందని తెలిపారు వెటర్నరీ అధికారులు. రానున్న రోజుల్లో ప్రతిరోజు డ్రైవ్ నిర్వహిస్తామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పప్పీస్ కు వ్యాక్సిన్ కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు వెటర్నరీ డాక్టర్స్. రిజిస్ట్రేషన్ చేసుకుని పప్పీని దత్తతకు తీసుకోవచ్చు. అట్లా తీసుకునే పప్పీస్కి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీటికి మళ్ళీ బూస్టర్ డోస్ అనేది దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోవచ్చు. లేదు అని అంటే జీహెచ్ఎంసీ సిబ్బందిని సంప్రదించినా వాళ్ళు ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ మై జీహెచ్ఎంసీ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పెట్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ పెట్ లైసెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందన్నమాట. దానికి ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. ఇట్లా వీధి కుక్కల్ని ఎవరైనా సరే అడాప్ట్ చేసుకోవటం వల్ల వాటికి ఒక కుటుంబం దొరికి వాటికి ఇబ్బంది లేకుండా, అంటే మళ్ళీ వీధుల్లో ఆహారం కోసము అవి గొడవపడి కరవడము అట్లాంటివన్నీ కూడా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గించవచ్చు అనేది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. స్ట్రీట్ డాగ్ అడాప్షన్ డ్రైవ్ నిర్వహించడం బాగుందంటున్నారు డాగ్ లవర్స్. విదేశీ బ్రీడ్స్ చూడటానికి బాగున్నా వాటిని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఇండియన్ బ్రీడ్ డాగ్స్ అయితే మనతో ఈజీగా కనెక్ట్ అవుతాయని తెలిపారు. వీటికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నారు. ఫారెన్ బ్రీడ్ తో పోలిస్తే ఇండియన్ డాగ్స్ జీవితకాలం ఎక్కువగా ఉంటుందని తెలిపారు డాగ్స్ లవర్స్. I think కొంచెం ఎక్స్ట్రీమ్ మెజర్ ఉంది అది. రాదర్ దెన్ దాట్ ఇఫ్ ఎవ్రీబడి సిట్స్ విత్ పీపుల్ ఫ్రమ్ NGOs, బ్లూ క్రాస్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్, ఒక బెస్ట్ సొల్యూషన్, హ్యూమన్ సొల్యూషన్ వెతికితే ఇంకా బాగుంటుందని చెప్తానండి. Yeah, I think it's been very disturbing to see street dogs being treated as something as pariah, which I don't think they are. They belong to the streets, they're part of our community, and I think we should take care of them. సో వీడు నాకు రియాక్ట్ అయ్యింది అనమాట నేను మాట్లాడుతుంటే. సో వీడు నచ్చి నేను అడాప్ట్ చేసుకున్నా అంతే. అండ్ ఇండియన్ బ్రీడ్ ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ అది వచ్చి ఎట్లా అయిపోయిందంటే అది అన్ఫేర్ అనిపించింది నాకు. సో నేనేమనుకున్నా అంటే ఇది మన సైడ్ నుంచి కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ కదా. ఇది మనం ఈ అడాప్షన్ అనేది చేసుకుంటే ఇంకా వీటికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పి నాకు అనిపించింది. ఇక వీధుల్లో తిరిగే కుక్కలకు వ్యాక్సిన్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు వెటర్నరీ అధికారులు. ఇక వీధుల్లోని డాగ్ పప్పీస్ ను తీసుకువచ్చి పార్కుల్లో అడాప్షన్ డ్రైవ్ కండక్ట్ చేస్తామంటుంది జీహెచ్ఎంసీ.